అందరికీ నమస్కారం. శివసేన ఛానల్‌కి స్వాగతం. మా నాన్న, అజయ్ వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్సు. వాళ్ళు బిజినెస్‌లో కూడా పార్ట్నర్స్‌గా ఉండేవాళ్ళు. పక్క ఇళ్ళే మావి. కానీ మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. గుండెపోటు వచ్చి నాకు నాన్నంటే చాలా చాలా ఇష్టం. చాలా భయపడిపోయాను. కానీ అజయ్ నన్ను ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేను, అజయ్ కలిసే పెరిగాము, కలిసే తిరిగాము, కలిసే ఆడుకున్నాము. ఒకరంటే ఒకరికి ప్రాణం. నేనంటే ఎవరనుకుంటున్నారా? నా పేరు జానకి. అందరూ జాను అంటారు. ప్రశాంతంగా నిద్రపోయే జానుకి ఒకసారి కలొచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ సింధు. ఒసేయ్, నువ్వు ఫ్రెండ్ అని ఎంత బొకాయించినా అజయ్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు కదా. రేపే స్కూల్ ఫేర్వెల్ డే. కాలేజీకి వెళ్తే వాడికి ఏదో ఒక అమ్మాయి నచ్చి వెళ్ళాడంటే నువ్వు జీవితాంతం ఏడవాలి. అంటే నీకెంత ఇష్టమో చెప్పేసేయ్ అని స్కూల్లో అన్నమాట కలలాగా వచ్చి ఒక్కసారిగా లేచింది. నోటితో చెప్పేంత ధైర్యం లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బా, మొదటిసారి ప్రేమలేఖ రాయటం మొదలుపెట్టింది. రేయ్, నా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. నువ్వు చాలా కేర్ చేస్తావు. నేనెంత బాధలో ఉన్నా నవ్వించేస్తావు. నువ్వే నా ధైర్యం. నీ మీద భయంతో ఏ వెధవ నా జోలికి రావట్లేదు. స్కూల్లో నాన్న ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంతే ప్రేమగా చూసుకుంటావు. నాన్న దగ్గర ఎంత సేఫ్గా ఫీల్ అవుతానో నీ దగ్గర కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వొక్కరోజు ఊరెళితే నాకు ఆ ఒక్కరోజు ఒక యుగంలా గడుస్తుంది. నువ్వు పక్కనే ఉండి మాట్లాడుతుంటే ఒక యుగం కూడా ఒక క్షణంలా గడుస్తుంది. నాకు నువ్వు జీవితాంతం కావాలి. కేవలం ఒక ఫ్రెండులా కాదు. నీ మీద అన్ని హక్కులు నాకే రావాలి. నువ్వు అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ నాకే ఇవ్వాలి. మనిద్దరం ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఐ లవ్ యూ అజయ్. ఇంతలో ఏదో శబ్దం వచ్చి పక్కకు చూసింది. కిటికీలో నుంచి అజయ్ కనిపించాడు. మిద్దె మీదకి రావే అని పిలిచాడు. ఈ టైంలో ఏంట్రా? చిన్న శబ్దంతో అంది. త్వరగా రా, చెప్తాను అని అన్నాడు. సరే ఆగు, వస్తున్నా. ఏంట్రా అర్ధరాత్రి అంత ముఖ్యమైన విషయం? ఓసేయ్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నాకు ఒక్కసారిగా గుండె బరువెక్కిపోయింది. ఎవరు? మనసులో నేనే అని చెప్పరా? నీ ఫ్రెండ్ సింధు. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ప్లీజ్ హెల్ప్ చేస్తావా అని అనగానే గుండె ముక్కలైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు. పోరా, నాకు వర్క్ ఉంది. నేను చదువుకోవాలి. ఏంటి, ఈ వర్కేనా? నా నోట్స్లో అజయ్ పేరు, నా పేరు హార్ట్ సింబల్లో రాసి లవ్ యూ రా అని రాసిన పేపర్ చూశాడు. నాకేం మాట్లాడాలో అప్పుడు తెలియలేదు. అజయ్, అది ఐ లవ్ యూ టు తెంగరి. నేనే నీకు చెబుదాము అని అనుకున్నానని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నాడు. రేపు ఫేర్వెల్ పార్టీ కదా, శారీ కట్టుకొనిరా. నిన్ను శారీలో చూడాలి అని ఉంది. శారీ కట్టుకొని రెడీగా ఉండు, స్కూల్కి వెళదాం అని చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అతను సొంతమయ్యేసరికి నాకు ఆ రోజు రాత్రి అస్సలు నిద్రే పట్టలేదు. అదే ఆలోచించుకుంటూ చాలాసేపు నవ్వుకున్నాను. కానీ నన్ను ఏడిపించి వెళ్ళిపోతాడు అని అనుకోలేదు. తర్వాత రోజు శారీ కట్టుకొని బాగా రెడీ అయ్యి వెయిట్ చేశాను. ఎంతసేపటికి రాలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. ఇంటికి లాక్ వేసి ఉంది. అలాగే స్కూల్కి వెళ్ళాను. అంతా వెతికాను. ఎక్కడ నాకు వాడు కనపడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్నని అడిగాను, అజయ్ ఎక్కడా అని. ఉదయం నుంచి కనిపించటం లేదమ్మా. రాత్రికి రాత్రి బట్టలు సర్దుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఏమీ తెలియలేదు. వాడి ఫ్రెండ్స్ని, మా రిలేటివ్స్ని అడిగి చూశాను. ఆచూకీ తెలియలేదు అని అన్నాడు. ఆ మాటలు విని కన్నీళ్ళాగలేదు. రూమ్లో కూర్చొని ఎందుకిలా చేశావురా? ఎందుకు అజయ్ అని కుక్క పెట్టి ఏడుస్తూ వాళ్ళు కలిసి దిగిన ఫోటోలు చూస్తూ ఎంతగానో బాధపడుతుంది. 4 రోజుల తర్వాత స్కూల్లో జాను, అజయ్ వచ్చాడు తెలుసా అని అనింది సింధు. నిజంగానా? అవును, సర్టిఫికెట్స్ కోసమట. ఇక నా కాళ్ళాగలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పుడే ప్రిన్సిపల్ రూమ్లో నుంచి బయటకొచ్చిన అజయ్ నన్ను చూసి వెనక్కి తిరిగాడు. అజయ్, అజయ్ ఆగజయ్ అని అరుస్తూ తన వెనకే పరిగెత్తాను.
తనకు వినిపిస్తుందని తెలుసు. కానీ ఒక్కసారి కూడా వెనక్కి తిరగలేదు. అంతలో అజయ్ ఒక ఆటో ఎక్కేశాడు. నేను పరిగెత్తుతూ అలాగే కింద పడిపోయాను. మోకాలికి చేయికి రక్తం కారుతుంటే అజయ్ ఆగజయ్ అని పెద్దగా కన్నీళ్లతో గగ్గోలు పెట్టాను. ఆటో వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి నా వైపు తిరిగి చూశాడు తల బయట పెట్టి. తను నన్ను మోసం చేయలేదు, తను నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని తన కళ్ళల్లో నుంచి అప్పుడు జారిన కన్నీటి బొట్టు బదులు చెప్పింది. ఎందుకు నాకు దూరమయ్యాడో తెలియలేదు. చాలా వెతికాను. తన ఆచూకీ కోసం ఎక్కడా దొరకలేదు. రోజు నిద్రపోకుండా తిండి తినకుండా ఏడుస్తూ కూర్చునేదాన్ని. మా జ్ఞాపకాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చేవి. అలా 2 ఏళ్ళు గడిచాయి. ఇంటర్ చదివిన 2 ఏళ్లలో చాలా డిఫరెంట్గా ఉండేదాన్ని. 10th క్లాస్లో 100% వచ్చిన నాకు ఇంటర్లో ఎలా పాస్ అయ్యానో కూడా అర్థం కాలేదు. సింధు కోపంగా, ఎన్ని రోజులే ఈ పార్వతి వేషం? ఎన్నాళ్ళు ఎతుకుతావు నీ దేవదాసు కోసం? నిన్నిలా నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఇలా ఉండకు. 2 ఏళ్ళు అయిపోయాయి కదా. నాకెప్పుడూ నవ్విస్తూ ఉండే నా బెస్ట్ ఫ్రెండ్ జాను కావాలి. ఈ ఏడుపు కొట్టు జాను వద్దు ప్లీజ్. నవ్వు. క్లోజప్ యాడ్ ఇవ్వటానికి మోడల్లానే ఉంటావు కదా అనగానే వెంటనే నవ్వేశాను. అమ్మయ్యా, నవ్వేశావా? ఇలా చూడు మరి. 2 ఇయర్స్ నువ్వు ఏడ్చి, నిన్ను చూసి నేను కూడా ఏడ్చి ఇలాగే గడిపేశాం. రేపు డిగ్రీ కాలేజీకి వెళుతున్నాం జాయిన్ అవ్వటానికి. ఏడుపు ముఖం పెట్టావో చంపుతా అని అంది. ఓకే సరే ఇక ఆపవే తల్లి అని అన్నాను. ఆ రోజు రాత్రి జానకికి ఒక కల వచ్చింది. అందులో జాను తెల్ల చీర కట్టుకొని అందంగా రెడీ అయి ఉంది. తెల్ల సూట్లో ఉన్న ఒక అబ్బాయి, అసలు పరిచయమే లేని అబ్బాయి వచ్చి ఆమె నడుము పట్టుకొని ముందుకు లాగి జాను సిగ్గుపడుతూ నవ్వుతుంటే కౌగిలించుకొని పెదాలపైన ముద్దు పెట్టాడు. భయంతో కలవరిస్తూ ఒళ్ళంతా చెమటలు. గబుక్కున నిద్ర లేచాను. అమ్మ, ఏంటే పీడకల కన్నావా? లేచి త్వరగా రెడీ అవ్వు, కాలేజీకి లేట్ అవుతుంది. ఫస్ట్ డేనే లేట్గా వెళతావా అని అంది. ఎవరో ఆ అబ్బాయి. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటాయి కదా అని అనుకుని త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి లేట్ అయింది. క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయేమో అని రూమ్ నెంబర్ 8ని టెన్షన్గా అనుకుంటూ ఒక అబ్బాయిని గుద్దుకుంది. సారీ అని చెప్తూ అటువైపు చూస్తే ఆ అబ్బాయి కళ్ళతోనే నవ్వుతున్నాడు. గోల్డెన్ కలర్ ఐస్. ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే. అమ్మో, కలలో వచ్చిన ఆ అబ్బాయే కదా. మీరు ఫ్రెషరా అని అన్నాడు. అవును. ఏ డిపార్ట్మెంట్ అని అడిగాడు. బీఎస్సీ ఫిజిక్స్. స్ట్రైట్గా వెడితే 3rd రూమ్ అని అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అని అన్నాను. ఫాస్ట్గా వెళుతున్న నన్ను ఇంకో అమ్మాయి ఆపేసింది. ఏ ఆగు, నా పేరు మీనా. నువ్వు కావాలనే విక్రమ్కి డాష్ ఇచ్చావని నాకు బాగా తెలుసు. అతను నావాడు, అర్థమైందా? ఇంకెప్పుడు అలాంటి ట్రిక్స్ ప్లే చేయకు అని కోపంగా వెళ్ళిపోయింది. సింధు అంతా గమనిస్తూనే ఉంది. ఏంటి సీనియర్స్తో గొడవ? చూసుకోకుండా అతన్ని గుద్దానే, అందుకే ఈ సీనియర్ అక్క వార్నింగ్ ఇచ్చింది. ఏంటి డాష్ ఇస్తే వార్నింగ్ ఇస్తారా? ఎవరో చూపించు నాకు. అదిగో అతనే. విక్రమా? వార్నింగ్ ఇవ్వటంలో తప్పులేదులే. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంటుంది మరి. మన సీరియల్స్ అందరూ అతనంటే పడి చచ్చిపోతారు. నేషనల్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. చాలా స్మార్ట్గా ఉన్నాడు కదా. ఇంతలో బెల్ మోగింది. పద క్లాస్కి వెళదాం. విక్రమ్ చెల్లెలు కాలేజీలో ఉన్న అందరినీ పార్టీకి పిలిచింది. అందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది పార్టీలో అని అనుకుంటున్నారు. సింధు ఖచ్చితంగా ఆ పార్టీకి రమ్మని చెప్పింది. నేను బాధగా ఉండకుండా నా మూడు కొంచెం మారుతుంది నలుగురిలో ఉంటే అని దాని ఆశ. నేను రెడీ అయ్యి పార్టీకి వెళ్ళాను. జాను చూడవే, అందరూ పార్టీ అనగానే పేకలు దాకా తాగటానికి తినటానికి ఎలా వచ్చేశారో. స్లిప్ టెస్ట్కి ఒక్కరు కూడా రారు. చూడు, వాళ్ళ బట్టలు జిగేల్మని మెరుస్తున్నాయి. సమంత ఇలియానాలాగా రెడీ అయ్యారు. ఎంత ఫ్యాషన్గా రెడీ అయ్యారో అని అంది. అసలు ఇంతగా రెడీ అయిన వీళ్ళ ముందు అసలు మనం ఎవ్వరికి హానం కదా అని అంది జాను. అక్కడే ఉన్న విక్రమ్ కళగా ఉంటే ఏ బట్టలు ఏ నగలు వేసుకున్నా అందంగానే ఉంటారు. అలాగే హార్ట్ ప్యూర్గా ఉంటే వాళ్ళకన్నా అందంగా ఎవ్వరూ ఉండరు. జాను, యు ఆర్ బ్యూటిఫుల్ అన్నాడు. విక్రమ్ చెల్లెలు
అటెన్షన్ ఎవ్రీబడి. ఈ పార్టీలో నేనొక సర్ప్రైజ్ ఉంది అని అన్నాను కదా, అదేంటో తెలుసా? నేను రిలేషన్షిప్లో ఉన్నాను. చాలా డీప్గా లవ్ చేస్తున్నాను. తనకి బొకే ఇచ్చి ఐ లవ్ యూ బేబీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పి కౌగిలించుకుంటే నాకేడవటానికి కూడా కన్నీళ్లు ఇంకిపోయాయి. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎర్రని నిప్పుల్లా మారిపోయాయి. కోపం, బాధ ఎవరి మీద చూపిస్తానో తెలియక సింధు వద్దు వద్దంటున్నా కూడా మొదటిసారి ఒక మందు బాటిల్ తీసుకొని అలాగే తాగేశాను. ఆ వాతావరణంలో ఇక ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. అక్కడి నుంచి బయటకొచ్చి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద ఉన్న ఒక బెంచీ మీద కూర్చున్నాను. అలాగే ఏడుస్తున్నాను. పార్టీలో మేనా, హే విక్రమ్, నాతో డ్యాన్స్ చేస్తావా ఈ నైట్కి? నీ ప్లాన్ ఏంటి? ఓయ్ విక్రమ్, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నాకు వేరే వర్క్ ఉంది, తర్వాత కలుస్తాను అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని ఫాస్ట్గా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి వెళ్ళిపోదాం అని అనిపించి కారు కోసం పార్కింగ్ వైపు వస్తుంటే చెట్టు కింద గుక్కపట్టి ఏడుస్తున్న జానుని చూశాడు. అక్కడికి వెళ్ళి ఆ బెంచ్ మీదనే జాను పక్కనే కూర్చున్నాడు. తన కర్చీఫ్ తీసిచ్చాడు. కళ్ళు తుడుచుకోమని. జాను విక్రమ్తో థ్యాంక్స్ అని అంది. ఏమైంది, ఎంత ఏడుస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నాకిక్కడ ఉండాలని లేదు. ఏంటి? నాకిక్కడ నచ్చలేదు. వీటన్నింటికి దూరంగా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉంది. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తావా? విక్రమ్ చుట్టూ అమ్మాయిలు తిరుగుతారు, కానీ విక్రమ్ ఎవరినీ పట్టించుకోడు. కానీ ఎందుకో తెలియదు, జాను మాత్రం తొలి చూపులోనే నచ్చింది. తనతో ప్రయాణించాలని విక్రమ్కి కూడా ఉంది. ఇదే అదను అని అనుకుని వెళ్ళి కారు తీసుకొచ్చాడు. చెప్పు జాను, ఎటు వెళదాం? ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళదాం, అది మనిష్టం. అంతే. కారు స్టార్ట్ అయింది. జాను అలా కిటికీలో నుంచి తల బయట పెట్టింది. చల్లటి గాలి, రాత్రిపూట, చంద్రుడు చుక్కలు. ఇంకాసేపట్లో వాన వస్తుందని సంకేతంగా మట్టి వాసన. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఫాస్ట్గా వచ్చిన ఒక కారు వీళ్ళని దాటి వెళ్ళిపోయింది. వాటిని దాటాలి మనం అని అంది జాను. ఇప్పుడెందుకు జాను అని అన్నాడు. లేదు, చెయ్యాలి ప్లీజ్. వాడికన్నా ఫాస్ట్గా వెళ్ళి ఆ కార్ని దాటేస్తే నేను నీకు కిస్ ఇస్తాను అని అంది. అందరిలాగా కాదు, మంచి అమ్మాయి అనుకున్నానే, తను కూడా ఎలా మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ స్పీడ్ పెంచాడు. ఫాస్ట్గా వెళ్ళు అని అనటంతో చాలా ఫాస్ట్గా వెళుతూ ఆ కార్ని దాటేశారు. జాను, ఏ అంటూ అరిచింది. కార్ ఆగిపోయింది. ఇక స్టార్ట్ అవ్వలేదు. ఫాస్ట్ అన్నావు, ఇప్పుడు చూడు కార్ ఆగిపోయింది. మా డ్రైవర్కి లొకేషన్ పెట్టాను, వేరే కారు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. అయితే సూపర్. కారు దిగేసింది. రా, నువ్వు కూడా కారు దిగి క్లైమేట్ చూడు ఎంత బాగుందో. కాసేపు అలా నడుద్దామా? ఇద్దరం నడుచుకుంటూ వెళుతున్నాం. విక్రమ్ జానుతో కిస్ ఇస్తాను అని అన్నావు కదా అని అన్నాడు. మర్చిపోయాను, ఇదిగో తీసుకో అని తన పర్సులో నుంచి చాక్లెట్ తీసిచ్చింది. రాక్షసి అని అన్నాడు. ఇంతలో అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు. అయ్యా, నేను హాస్పిటల్లో చూపించుకోవటానికి వచ్చి దారి తప్పాను. ఆటోవాడు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులేమీ లేవు. మా ఊరు వెళ్ళాలి. ఒక 50 రూపాయలు సహాయం చేయగలరా? నీ నెంబర్ రాసివ్వండి, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ పంపించేస్తాను. ఆ మాటలకి జాను తన పర్సులో నుంచి 200 రూపాయలు తీసిచ్చింది. 50 రూపాయలు చాలమ్మా, పర్వాలేదు ఉంచుకోండి, ఊరికి జాగ్రత్తగా వెళ్ళండి, నీ నెంబర్ రాసివ్వమ్మా అని అన్నాడు. తాతగారు, మీరు జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆ తాత వెళ్ళిపోయాడు. విక్రమ్ వెంటనే జానుతో, ఆయన ఫేక్ అయి ఉండొచ్చు కదా, నువ్వు తెలివైన దానివి అని అనుకున్నాను. ఎలా నమ్మావు ఇవన్నీ? ఆయన అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో మనకు తెలియదు కదా. నిజమో అబద్ధమో ఆ డబ్బులు ఆయనకి ఉపయోగపడతాయి కదా. ఆయన వయసు చూసావా, చాలా ముసలివాడు. ఈ వయసులో ఆయన సంపాదించలేడు. ఆయన శరీరం కూడా ఎందుకు సహకరించదు. వాళ్ళ పిల్లలు ఆయన్ని బాగా చూసుకుంటే ఆయనకి ఈ కష్టం వచ్చేది కాదు కదా. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, శక్తి ఉండి ఏ పని చెయ్యని వారికి దానం చేయకూడదు, ముసలి వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి దానం చెయ్యొచ్చు అని అంది. విక్రమ్
అలాగే జానుని చూస్తూ ఉండిపోయాడు. హే ఉయ్యాల అని పరిగెత్తుకుంటూ జాను అక్కడే ఒక చెట్టుకున్న ఉయ్యాల్లో కూర్చుంది. నన్నోపవా ప్లీజ్. ఏ ఏంటిది చిన్నపిల్లలా అని అంటూ విక్రమ్ ఉయ్యాల ఊపటం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి నాకు ఉయ్యాల ఊగటం అంటే చాలా ఇష్టం. మా నాన్నతో బాగా ఆడుకునేదాన్ని. నన్ను చాలా బాగా చూసుకునేవారు తెలుసా. నా చిన్న వయసులోనే ఆయన చనిపోయారు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడకు. మీ నాన్నలాగా నిన్ను చూసుకునే అబ్బాయి నీ జీవితంలోకొస్తాడు. నేను నమ్మను. నాన్న ప్రేమ స్వచ్ఛమైనది. అలా ఒక అబ్బాయి ప్రేమ ఉండదు. అందరూ మోసగాళ్లే. నిజమైన ప్రేమ ఈ రోజుల్లో అస్సలు దొరకదు. అందుకే నాకు ప్రేమనే మాట వింటేనే వళ్ళంతా మంట అని అగ్గి మీద గుగ్గిలమై రగిలింది. విక్రమ్ ఒక్కసారిగా షాక్గా చూశాడు. ఇంతలో కారొచ్చేసింది. ఎలాగో గొంతు సవరించుకొని కారొచ్చేసింది, రా వెళదాం అని అన్నాడు. ఆ డ్రైవర్కి ఆగిపోయిన కారుని అప్పజెప్పి డ్రైవర్ తీసుకొచ్చిన కారులో ఇద్దరూ ఎక్కారు. జాను, మీ ఇంట్లో డ్రాప్ చేయాలా? తాగిన మత్తు పూర్తిగా ఎక్కి నిద్రలోకి జారుతూ చిన్న గొంతుతో అంది. అమ్మో, తాగున్నాను, అమ్మ చంపేస్తుంది. మరిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎంతలో నిద్రపోయింది. విక్రమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. జాను చేతులని భుజం మీద వేసుకుని మెల్లగా తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. హాల్లోకి వచ్చాడు. వాళ్ళ చెల్లి సదా ఇదంతా గమనిస్తుంది. సదా విక్రమ్తో, ఏంట్రా అన్నయ్య ఇదంతా? జస్ట్ ఫ్రెండ్ అంతే. ఇంతలో వాష్రూమ్లో నుంచి అజయ్ హాల్లోకి వచ్చాడు. సరే మరి నేను వెళ్ళొస్తా అని అంటూ అజయ్ వెళ్ళిపోయాడు. జానుని చూడలేదు. విక్రమ్ బెడ్రూమ్లోకి వెళ్ళి షర్టు తీసి హ్యాంగర్కి తగిలించి ఫోన్ ఛార్జర్ తీసుకొని వెళ్ళిపోబోతుంటే జాను తన చెయ్యి పట్టుకుంది. తన మీదకి పడేలా లాక్కుంది. బంగారు కళ్ళు కనిపించాయి. మళ్ళీ కల్లోకొచ్చేశావా? నా కలలో ఏం జరుగుతుందో నాకు తెలుసు అని అంటూ పెదవులని ముద్దాడబోయి నో అని అంది. విక్రమ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. జాను తన రెండు చేతులతో విక్రమ్ చెంపలని పట్టుకొని కొంచెం ముందుకు వంగి విక్రమ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. బెడ్రూమ్ ఎదురుగా ఉండే డైనింగ్ టేబుల్ మీద బైక్ కీస్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు అజయ్. కీస్ మర్చిపోయి బయటికి వెళ్ళిపోయాడు. వాటిని తీసుకోవాలి అని వెనక్కొచ్చిన అజయ్ జాను విక్రములు ముద్దు పెట్టుకోవటం చూసేశాడు. ఆ నెక్స్ట్ డే కాలేజీలో ఒక సీనియర్ క్లాస్లోకి వచ్చాడు. ఈరోజు లెక్చరర్ రాలేదు, సో నేనే క్లాస్ తీసుకుంటున్నాను అని బోర్డు మీద ఫ్లేమ్స్ ఎలా చెయ్యాలో చెప్పాడు. ఒక అబ్బాయికి అమ్మాయికి ఏ రిలేషన్ ఉందో ఫ్లేమ్స్తో చేసి చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని చేసి చూడండి అని అన్నాడు. అప్పుడు సింధు నాతో ఈ విధంగా అంది. నువ్వు నమ్ముతావా? ఈ ఫ్లేమ్స్ కరెక్ట్గా వస్తాయని? లేదు అని అంది. మా క్లాస్మేట్ సునీత నమ్మాలి. నాకు నా బాయ్ ఫ్రెండ్కి మ్యారేజ్ వచ్చింది తెలుసా అని అంది. అప్పుడే క్లాస్లోకి మేనా వచ్చింది. సింధు నాతో చూడవే, విక్రమ్ ఫ్యాన్స్ కాదు 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 ఏసీ వస్తుంది అని ఎక్కిరిస్తూ అంది. మేనా ఈ ఫ్లేమ్స్ అంతా బుల్షిట్ అని అంది. నాది విక్రమ్ది నిజమైన ప్రేమ. ప్రేమ లేదంటే పెళ్ళి రాకుండా అట్రాక్షన్ వచ్చింది. ఈ ఫ్లేమ్స్ని ఎవ్వరూ నమ్మొద్దు, కరెక్టుగా ఏమీ రాదు అని చెప్పింది. అప్పుడు సింధు మేనా విషయంలో కూడా కరెక్ట్గానే వచ్చింది కదా. అజయ్ విక్రమ్ నేమ్స్తో నీ నేమ్తో చెయ్యి, ఏం వస్తుందో చూద్దాం. నిన్న నైట్ రైడ్కి వెళ్ళారంట కదా, నీకు విక్రమ్కి మ్యారేజ్ అని వస్తుందేమో అని అంది. అదేమీ లేదు, విక్రమ్ నేను మంచి ఫ్రెండ్స్ అంతే. మా ఇద్దరికి అలాంటి ఉద్దేశమే లేదు. నాకు అజయ్కి ఎనిమి అని వస్తుంది, నాకు విక్రమ్కి ఫ్రెండ్స్ అని వస్తుంది అంతే. ఒకసారి చేసి చూడు, ఏం వస్తుందో చూద్దాం. అజయ్ నేమ్తో విక్రమ్ నేమ్తో నా నేమ్ కలిపి ఫ్లేమ్ చేసి చూశాను. చూసి షాక్ అయ్యాను. సింధు ఏమైందే? ఏం వచ్చింది? మ్యారేజ్ వచ్చిందా? మ్యారేజ్ రాలేదు, లవ్ అని వచ్చింది. అవునా? ఎవరితో? అజయ్తోనా విక్రమ్తోనా? ఇద్దరితో. విక్రమ్ రూమ్లో జానుని ఊహించుకుంటూ చాలా అందంగా జాను నవ్వుతూ ఉండే పెయింటింగ్ గీస్తున్నాడు. జాను విక్రమ్ బెడ్ మీద మర్చిపోయి వెళ్ళిపోయిన ఒక బుట్టకమ్మని తీసి ఆ పెయింటింగ్కి తగిలించి మురిసిపోతున్నాడు. కాలేజీలో కాలేజ్ బెల్ మోగింది. నడుస్తూ వెళుతున్న జానుతో
నువ్వేమీ టెన్షన్ పడకే. అజయ్ నిన్ను పూర్తిగా వదిలేసి సదాతో ఉన్నాడు కదా, మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? పాస్ట్లో లవ్ కాబట్టి ఇలా వచ్చిందేమో అంతే. అయినా ఇప్పుడు 2 ఏళ్ళైపోయాక అజయ్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడా ఏంటి అని అంటూ నడవటం ఆపేసి వచ్చాడు అని అంది. ఏంటి? అలా చూడు అజయ్ని. జాను వాళ్ళ క్లాస్ బయట ఎదురు చూస్తున్న అతన్ని చూపిస్తుంది. నా కోసం అయి ఉండదులే, పద వెళదాం అని ఫాస్ట్గా నడుస్తూ వెళుతుంటే అజయ్ జాను జాను అని పిలుస్తూ వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని ఆపాడు. జాను కోపంగా ఏంటి అని అంది. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే, రేపు కాలేజీలో కలుద్దాం అని చెప్పి సింధు వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏంటి, ఏం కావాలి నీకు అని అంది ముఖం చిటచిటలాడిస్తూ. నువ్వు విక్రమ్తో బయటికి వెళ్ళావా నిన్న? అవును వెళ్ళాను. అది నా ఇష్టం. నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? ఎందుకు జాను, నువ్వు వేరే అబ్బాయిలతో అంత మాట్లాడవు కదా. ఓహో, నువ్వేమో ఎవరితోనైనా తిరగొచ్చు, నేను మాత్రం జీవితాంతం నీ జ్ఞాపకాలు తలుచుకొని ఏడ్చి చచ్చిపోవాలా? అలా కాదే, నువ్వలా నైట్ టైంలో బయటికి వెళ్ళటం మంచిది కాదు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, నీకిప్పుడు ఇదంతా అనవసరం. నేను వెళ్ళిపోవటానికి నీకు చెప్పుకోలేనంత దారుణమైన కారణం ఉందే. నేను చెప్పుకోలేను. ఇంకా సదాని నేనసలు ప్రేమించటమే లేదు. అసలేమైందంటే, ఇంకా అబద్ధాలతో నన్ను మోసం చెయ్యాలి అని చూడకు. నీకు సిగ్గులేదా? నీ మాటలు నేనింకా నమ్మటానికి పాత జానుని కాదు. ప్లీజ్ నా మాట విను. నీ మీద ఇష్టం చంపుకోవాలన్నా నా వల్ల కాలేదు. నిన్ను విక్రమ్తో చూసినప్పటినుంచి నాకు చాలా బాధగా కోపంగా ఉంది. అదంతా నా ఇష్టం. నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. నా మీద నీకు ఎలాంటి హక్కు లేదు. కనీసం సదానైనా మోసం చేయకుండా పెళ్లి చేసుకో అని కోపంగా వెళ్ళిపోతున్న జానుకి విక్రమ్ మెసేజ్ చేశాడు. సాయంత్రం కలుద్దామా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాడు. ఓకే అని రిప్లై చేసింది. వాళ్ళమ్మకి కాల్ చేసి నైట్ కొంచెం లేట్గా వస్తాను, ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పింది. ఒక అందమైన వాటర్ ఫాల్స్ దగ్గర ఒక టేబుల్, క్యాండిల్ లైట్, చుట్టూ అందమైన చెట్లు, గ్రీనరీ. విక్రమ్ చేతులు వెనక్కి పెట్టుకొని నిలుచొని ఉన్నాడు. ఏంటి ఆ సర్ప్రైజ్ అని అనగానే విక్రమ్ కళ్ళు మూసుకో అని అన్నాడు. వెంటనే కళ్ళు మూసుకుంది. విక్రమ్ చేతులు వెనక నుంచి ముందుకు పెట్టి కళ్ళు తెరువు అన్నాడు. జాను నవ్వుతూ ఉండే అందమైన పెయింటింగ్, దానిని తన చేతుల్లో అందుకొని చూస్తూ, వావ్ విక్రమ్, నువ్వే గీసావా? అవును. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? నేనెప్పటిదాకా నేచర్, జంతువులు, పక్షులు, మగవాళ్ల పెయింటింగ్స్లే గీశాను. ఎప్పుడు ఆడవాళ్ల పెయింటింగ్స్ వేసిందే లేదు. నీ అంత అందాన్ని నేనెప్పుడూ చూడలేదు. నువ్వు బయట నుంచి చూడటానికి ఎంత అందంగా ఉంటావో, నీ మనసు అంతకు మించి అందంగా ఉంటుంది. నీ మంచితనం, నువ్వు చిన్నపిల్లలా చేసే అల్లరి అని మాట్లాడుతూ వచ్చి జాను చెంపల్ని 2 చేతులతో పట్టుకొని, అన్నిటికంటే ఈ చూపు, నువ్వు నిజంగా చాలా చాలా నచ్చేశావు అని అంటూ జాను నుదుటి మీద ఒక వెచ్చటి ముద్దిచ్చాడు. జానకి సడన్గా విపరీతమైన కడుపులో నొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తున్నట్లుగా ఉన్నాయి. విక్రమ్, నేను అర్జెంటుగా ఇంటికెళ్ళాలి. ఏమైంది? నా హెల్త్ బాగోలేదు. ఓకే, హాస్పిటల్కి వెళదామా? లేదు, పీరియడ్స్లా ఉంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళు చాలు. మీ ఇల్లెక్కడికి చాలా దూరం కదా. త్వరగా కార్ తీసి పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ తీసుకున్నాడు. జాను, ఇక్కడెక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నట్లుగా లేవు. వెంటనే విక్రమ్ అక్కడ ఒక 5 స్టార్ లాడ్జ్ దగ్గర కారాపి ఒక రూమ్ తీసుకున్నాడు. జానుని తీసుకుని రూమ్ నెంబర్ 100కి వచ్చాడు. శానిటరీ ప్యాడ్స్ ఇచ్చి, నేను రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వాష్రూమ్ వాడుకో, జాగ్రత్త అని చెప్పాడు. ఇద్దరు లాడ్జ్ నుంచి కారెక్కటం, షాపింగ్ చేసి వెళుతున్న సదా, మేనా చూశారు. లాడ్జిలకు వెళ్ళేదాకా వచ్చిందా వ్యవహారం అని అనుకున్నారు. మధ్యలో ఒక షాప్ దగ్గర కారాపి ఒక కవర్ నిండా అన్ని రకాల కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, కేక్స్ అన్నీ కవర్లో తీసుకొచ్చి జానుకిచ్చాడు. కడుపు నొప్పికి కూల్ డ్రింక్స్ తాగుతారు కదా, అలాగే ఈ టైంలో చాక్లెట్స్ తినాలి అని అనిపిస్తుందంట కదా. నా చెల్లెల వలన ఇదంతా నాకు తెలుసు, కానీ నీకేమిష్టమో నాకు తెలియదు కాబట్టి అన్నీ తెచ్చేశాను అని అన్నాడు. జాను
వాటన్నింటినీ చూసి బిత్తరపోయింది. జానుని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త బాయ్ అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోయాడు. జాను వాళ్ళింటి దగ్గరికి వెళ్ళి అమ్మా తలుపు తీయి, తలుపు తీయమ్మా, సాయంత్రం లేట్ అవుతుందని చెప్పా కదా, ఎక్కడికో వెళ్ళినట్లుగా ఉంది, ఏంటి ఇంట్లో నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి అని అనుకుంటూ కొంచెం పక్కకి వచ్చి కిటికీలో నుంచి చూసింది. అంతే, జాను ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అజయ్ వాళ్ళ నాన్నతో జాను వాళ్ళమ్మని చూడకూడని స్థితిలో చూసింది. అందుకేనా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అజయ్, ఇందుకా అని నిర్ఘాంతపోయింది. కోపంగా అమ్మా ఏంటి మీరు చేసే పని, అజయ్ ఎందుకు అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడో ఇప్పుడు అర్థమైంది, ఛీ అని అంది. జాను, నేను అజయ్ వాళ్ళ నాన్న నా పెళ్లికి ముందే ప్రేమించుకున్నా, కానీ శేఖర్ మీ నాన్న శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీనివాస్ నన్ను ప్రేమించి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని తాగుతూ బాధపడుతూ ఉండేవాడు. శేఖర్ శ్రీనివాస్ హ్యాపీ కోసం ఆ ప్రేమను త్యాగం చేసి నన్ను పెళ్లి కొప్పించి నాకు దూరమయ్యాడు. కానీ శ్రీనివాస్ చనిపోయాక సిగ్గు లేకుండా ఆయనకే నువ్వు దగ్గరయ్యావు. అంకుల్, ఆంటీకి విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అమ్మా? చేసిన తప్పుని ఇంకా సమర్థిస్తున్నావా? ఏదేమైనా జరగనివ్వండి, నేను కూడా ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేనిక ఇక్కడ ఉండదలుచుకోలేదు. జాను వాళ్ళమ్మ అజయ్ వాళ్ళ నాన్న ఎంత చెప్తున్నా వినకుండా జాను బట్టలు సర్దుకొని గోడకి తగిలించి ఉన్న వాళ్ళ నాన్న ఫోటో తీసి తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. ఆటో ఎక్కి వాళ్ళ కాలేజీ ఆడపిల్లల హాస్టల్ దగ్గర దిగింది. సింధు కూడా అక్కడే ఉంటుంది. డబ్బులు కట్టి జాయిన్ అయ్యి ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి సింధుకి కాల్ చేసింది. సింధు వచ్చి జానుని తన రూమ్కి తీసుకెళ్ళింది. జాను, ఏంటే ఇదంతా, నువ్వు హాస్టల్లో జాయిన్ అవ్వటం ఏమిటి, ఏం జరిగింది జాను? ఏడుస్తూ సింధుని కౌగిలించుకుంది. ఆ తర్వాత రోజు కాలేజీ క్యాంటీన్లో సింధు జానుతో ప్లీజ్ అలా బాధపడుతూ ఉండకే, అంతా సర్దుకుంటుంది. రాత్రి ఎంత బతిమిలాడినా హాస్టల్లో నువ్వేమీ తినలేదు, నేనెళ్ళి సమోసా అయినా తీసుకొస్తాను, నువ్వు ముందు తిందువు కానీ. నాకు ఆకలిగా లేదే సింధు, నాకేమీ వద్దు, నోరు మూసుకో చంపుతా, ఏమీ తినకపోతే ఎలా, ఉండు నేనేమైనా తీసుకొస్తాను అని అంటూ సింధు పక్కకెళ్ళింది. అప్పుడే అక్కడికి అజయ్ వచ్చాడు. జాను, ఆ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసాక చాలా సంతోషపడ్డాను. మిద్దెక్కి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా మా అమ్మ కాల్ చేసింది. తాతయ్య హెల్త్ బాగోలేదని 1 వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని జాగ్రత్త అని చెప్పింది. ఫేర్వెల్ రోజున నిన్ను బయటికి తీసుకెళ్ళటానికి నాన్నని డబ్బులు అడుగుదామనుకొని ఆయన రూమ్లోకి వెళ్ళబోయాను. నాన్నని మీ అమ్మని దారుణమైన స్థితిలో చూశాను. చాలా కోపం, బాధ, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు, నేను సదాని ప్రేమించలేదు. ఒకరోజు కొందరు ఆకతాయిలు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే పాపం అనిపించి వాళ్ళని కొట్టి హెల్ప్ చేశాను. అదంతా చూసి ఐ లవ్ యూ అని అంది. నేను పట్టించుకోలేదు. తను చాలా మొండిది, కోపం ఎక్కువ, ఏదైనా కావాలనుకుంటే దక్కి తీరాలి అని అనుకుంటుంది. నాతో నువ్వంటే ప్రాణం పిచ్చి, నువ్వు లేకుండా నేను బతకలేను, నాకు నువ్వు కావాలి, ఒప్పుకోకపోతే చెయ్యి కోసుకొని చచ్చిపోతా అని అనింది. భయపెడుతున్నావా? కోసుకో అన్నాను. ఏమాత్రం ఆలోచించకుండా చెయ్యంతా కోసుకుంది. రక్తం కారుతుంటే తలని గోడకేసి గట్టిగా కొట్టుకుంటూ ఒప్పుకో అని బెదిరించింది. తనకేమైనా అవుతుందేమో అని భయపడి ఒప్పుకున్నాను. కానీ తను ఒక సైకోలా బిహేవ్ చేస్తుంది. నా పేరు తను పచ్చబొట్టు వేయించుకుంది. నన్ను లవ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా పచ్చబొట్టు వేయించుకోవాలని తీసుకొని వెళ్ళి బలవంతంగా వేయించింది. మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరినీ దూరంగా ఉన్నా నీ చెల్లి కవిత ఉంది కదా, తనతో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని. నీ క్షేమ సమాచారం తెలుసుకోవటం కోసం ఒకసారి మేమిద్దరం మాట్లాడుకోవటం చూసి పెద్ద గొడవే చేసింది. తనని చాలా అసహ్యంగా తిట్టింది. మా మధ్య ఏమీ లేదని చెప్పినా వినలేదు. అప్పటికప్పుడు రాఖీ తెప్పించి కట్టించింది. నీ గురించి తెలిస్తే నిన్నేం చేస్తుందో అనే భయంతో నాకు ఎలాంటి పాస్ట్ లేదు అని చెప్పాను. కానీ
నువ్వు విక్రమ్తో కలిసి ఉంటే నాకు చాలా కోపం బాధ వస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. నాకు నీ మీద ప్రేమ ఇంకా తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదని ఏడుస్తూ తన 2 చేతులతో జాను 2 చేతుల్ని పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన మేనా ఆ దృశ్యాన్ని ఫోటో తీసింది. లవ్ బర్డ్స్ బాగున్నాయి. నా విక్రమ్ కావాలా నీకు? చెప్తానే నీ సంగతి అని ఆ ఫోటోని సదాకి వాట్సాప్లో సెండ్ చేసింది. నీ వదిన ప్లస్ సవితి అని క్యాప్షన్ పెట్టి. జాను అజయ్ చేతుల్ని విదిలించుకొని, ఇలా చూడు అజయ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇందులో ఇద్దరి తప్పు లేదు. మన తలరాతలో అలా ఉంది అంతే. ఏదేమైనా సరే సదా నిన్ను ట్రూగా లవ్ చేస్తుంది. బాగా చూసుకో. ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. మనం ఫ్రెండ్స్గా ఉందాం. మన మధ్య మళ్ళీ లవ్ అనే ఫీలింగ్ ఉంటుందని అస్సలు ఊహించవద్దు. బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సదా తన రూమ్లో మేనా పంపిన ఫోటో మెసేజ్ చూసిన సదాకి చాలా కోపం వచ్చింది. జాను, నిన్నూరికే వదిలిపెట్టనే అని అనుకుంది కోపంతో. ఆ ఫోటోని విక్రమ్కి సెండ్ చేసి ఇలా మెసేజ్ పెట్టింది. ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్. ఫ్యూచర్లో నా మొగుణ్ణి నీ పెళ్ళంతో ఎలా పంచుకుంటావురా అన్నయ్య అని పెట్టింది. వెంటనే అజయ్కి కాల్ చేసింది. సదా పంపిన మెసేజ్ చూసిన విక్రమ్ కూడా జానుకి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేశాక ఇద్దరూ అన్నమాట ఒకటే, నిన్ను కలవాలి, నీతో కొంచెం మాట్లాడాలి అని. మేనా సదా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించాను. అజయ్ నాకు అబద్ధం చెప్పాడు. అజయ్ ప్రేమించిన అమ్మాయేనట. అది దాని కుటుంబం కూడా మంచిది కాదు. దానమ్మ కూడా అలాంటిదే అట. ఇప్పుడు మా అన్నని వలలో వేసుకుని మళ్ళీ సిగ్గు లేకుండా అజయ్ దగ్గరికి కూడా వచ్చింది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నాకు అజయ్, నీకు విక్రమ్ ఇద్దరూ దక్కరు అని అంది సదా. నువ్వేమీ టెన్షన్ పడకుండా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. అదిప్పుడు హాస్టల్లోనే కదా ఉంది. దాని లైఫ్ని కుక్కలు చింపిన విస్తరణ చేస్తాను చూడు అని అంది. హాస్టల్లో ఉన్న వేరే అమ్మాయిలకి కాల్ చేసి ఏదో ప్లాన్ చెప్పింది. హాస్టల్లో జాను స్నానం చేసి డ్రెస్ వేసుకుని విక్రమ్ని కలవటానికి బయలుదేరింది. కాలేజీలో సింధు, ఏంటే కాలేజీకి రావా? గ్రౌండ్లో విక్రమ్ వెయిట్ చేస్తున్నాడు, ఏదో మాట్లాడాలట. మాట్లాడేసి వస్తాను అని అంది జాను. సింధు, సరే జాగ్రత్త. గ్రౌండ్లో విక్రమ్ చాలా బాధగా కనిపించాడు. జాను, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? పాస్ట్లో ఎవరినైనా ప్రేమించావా? జాను తన పాస్ట్ అంతా చెప్పింది. ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా చెప్పి, నేనెవరిని లవ్ చేయట్లేదు, లవ్ చెయ్యదలుచుకోలేదు. నా మీద నువ్వు కూడా హోప్స్ పెంచుకోకు. నీతో మంచి ఫ్రెండ్గా ఉందాము అని అనుకున్నాను అంతే. నువ్వేమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. నా లైఫ్ ఏమవుతుందో నాకే అర్థం కావటం లేదు. అసలే డిప్రెషన్లో ఉన్నాను. నా మీద లవ్ అనే ఫీలింగ్ నీకు ఉంటే నువ్వు కూడా నాకు దూరమైపోతావు. నాకు ఎవరైనా నచ్చి నాకు దగ్గరైతే వాళ్ళు నాతో ఎప్పటికీ ఉండరు. నా లైఫ్ అంతే. నీకు నా మీద లవ్ లాంటి ఫీలింగ్ ఉంటే నన్ను మర్చిపో, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయింది. కనీసం విక్రమ్ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సదాని కలవటానికి అజయ్ వచ్చాడు. నీకు పాస్ట్ లేదని నాకెందుకు అబద్ధం చెప్పావు? అజయ్కి గుండె జల్లుమంది. భయపడుతూ, అదేమీ లేదు సదా, అబద్ధం చెప్పకు. నీ ఎక్స్ని కలిసే కదా నువ్వు వస్తున్నావు అని అంటూ మేనా పంపిన ఫోటో చూపించింది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అలాంటిదేమీ లేదు. డబ్బులు పడేస్తే మీ స్కూల్ లవ్ స్టోరీ నుంచి అన్నీ బయటకొచ్చాయి. అది ఎలాంటిదో కూడా బాగా అర్థమైంది. వాళ్ళమ్మ కూడా అలాంటిదే అట. వాళ్ళమ్మలాగే ఒక్క మగాడితో ఉండలేక మాట పూర్తవకుండానే చెంప చెళ్ళుమంది. ఎన్నాళ్ళు ఎన్ని చేసినా నేను భరించాను. జానుని ఇంకొక మాట అన్నావో చంపేస్తాను. ఏం తెలిసే నీకు జాను గురించి? అది బంగారం. ఇందాక కూడా సదాని బాగా చూసుకో, తను మొండిదే అయినా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అని చెప్పిందే అని జరిగిందంతా చెప్పాడు. నువ్వు దానిని ఏమైనా చేస్తావేమో అనే భయంతోనే చెప్పలేదు. మా పాస్ట్ అంతే, ఇంకేమీ లేదు. నీలాంటి దానికోసం ఇంత చేశానా? ఛీ, బ్రేకప్. ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు. సదా ఏడుస్తూ ఉంది. అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కాలేజీలో అందరూ జాను వైపు చూసి నవ్వుకోవటం జాను గమనించింది. అందరూ గుసగుసలాడుతున్నారు. సింధు బాధగా కనపడింది. ఏమైంది సింధు? సింధు జాను చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళి తన ఫోన్లో కాలేజీ గ్రూప్లో పెట్టి ఉన్న ఒక వీడియో చూపించింది. అది జాను ఇందాక విక్రమ్ కలవక ముందు స్నానం చేసేటప్పుడు తీసిన వీడియో. అది కాలేజ్ అంతా వైరల్ అయింది. విక్రమ్, సదా, అజయ్ ఆ వీడియో గ్రూప్లో చూశారు. మేనా సదాకి కాల్ చేసింది. ఎలా ఉంది నా దెబ్బ అని. ఎంత పని చేశావే, మనం అపార్థం చేసుకున్నాం. జానుకి తనకి అజయ్కి మధ్య ఏమీ లేదు. కాలేజీలో అందరూ జానుని చూసి నవ్వుకోవటం. కొందరైతే ఏం ఫిగర్రా, అందరూ ఎలాగూ చూసేశారు కదా, మాకు కూడా చూపించవచ్చుగా, ఇలాంటి మాటలతో రాబందుల్లా కొరుక్కు తింటున్నారు. ఈ మాటలకి జానుకి చాలా చాలా బాధేసింది. అసలే డిప్రెషన్లో ఉన్న జాను ఇంకా బాధలోకి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ కాలేజ్ టెర్రస్ పైకి ఎక్కేసింది. నాన్న, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇవన్నీ భరించటం నా వల్ల కావట్లేదు. ఇప్పటికే చాలా తట్టుకున్నాను. ఇక తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వు చనిపోయి నా హ్యాపీనెస్ తీసుకొని వెళ్ళిపోయావు. నాకంటూ ఎవరూ లేరనిపిస్తుంది. ఈ ఒంటరి యుద్ధం నా వల్ల కావట్లేదు అని టెర్రస్ పై నుండి దూకాలని నిశ్చయించుకుంది. ఏదో ఒక చెయ్యి జానుని పక్కకి లాగింది. చూస్తే అదెవరో కాదు, విక్రమ్. నీకేమైనా పిచ్చా ఏంటి? ఆ వీడియో చూడగానే నేనెంతో భయపడిపోయాను. ఎలాంటి ఘోరం ఏదో జరుగుతుందేమో అని. నన్ను వదిలే, ఇక నేను బతకను. నా వల్ల ఈ ఒంటరి పోరాటం అవ్వదు. భరించలేకపోతున్నాను ఇవన్నీ. నీతో నేనున్నాను జాను. నువ్వు చెప్పినట్లే ప్రేమ విషయం తీసుకురాను. నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకోసం వెయిట్ చేస్తాను. నేను కూడా అంటూ అజయ్ అక్కడికొచ్చాడు. నేను నీ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ని కదా. నువ్వేం తప్పు చేశావని చనిపోతావు? నువ్వు స్నానం చేస్తుంటే వీడియో తీసి పెట్టారు. వాళ్ళెవరైనా కానీ వాళ్ళని ఊరికే వదిలిపెట్టేది లేదు అని అన్నాడు అజయ్. అవును, వాళ్ళెవరో వెతికి పట్టుకొని తగిన గుణపాఠం చెప్తాము అని అన్నాడు విక్రమ్. ఇంతలో సింధు అక్కడికొచ్చింది. జాను, జాను అని పిలుస్తూ. నీకేమైందో అని నేను భయపడ్డానే. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ కౌగిలించుకుంది. నీకు మేమంతా ఉన్నాం జాను. నువ్వెప్పటికీ ఒంటరిదానివి కాదు. జానుకి చాలా తలనొప్పిగా ఉందని క్లాస్లోకి వెళ్లకుండా హాస్టల్కి వెళ్ళి పడుకుంది. సింధు కూడా జానుకి తోడుగా వెళ్ళింది. ఇంతలో వార్డెన్ పిలుస్తుంది జాను సింధుని. జాను, నువ్వు హాస్టల్ ఖాళీ చెయ్యాలమ్మా. నిన్నెక్కడ ఉంచుకోవటానికి కుదరదు. సింధు కోపంగా, ఎందుకు మేడం? ఎందుకు ఉండకూడదు? అదేం తప్పు చేసింది? సింధు, ఆమె వీడియో అందరూ చూశారు. అమ్మాయి ఇక్కడ ఉంటే మిగతా పిల్లలందరూ చెడిపోతారు. జాను కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. సింధు ఇక పెద్ద గొంతుతో, మీరసలు ఆడవాళ్లేనా? అదేం చేస్తే వీడియో తీశారు? ఏం తప్పు చేసింది? ఆ వీడియోను స్నానం చేస్తే తీశారు. అది కూడా ఈ హాస్టల్లోనే. ఈ హాస్టల్లో సెక్యూరిటీ లేదు. ఈ సిచ్యుయేషన్లో మీ కూతురు ఉన్న ఇలాగే మాట్లాడతారా? ఐఎమ్ సారీ, కానీ జాను ఖాళీ చెయ్యాలి. జానుతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను. బాధలో ఉన్న ఒక ఆడపిల్లని ఓదార్చటం పోయి రాబందుల్లా పీక్కు తింటున్నారు ఈ జనాలు. జాను బ్యాగ్ సర్దుకుంటుంది. సింధు కూడా బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టింది. మీ ఇంటికి వెళుతున్నావా? మా ఇంటికి నేను వెళ్ళను. నేనెక్కడికి వెళ్తానో కూడా తెలియదు. ఎక్కడికైనా కానీ నీతో పాటు నేను కూడా వస్తాను. నిన్న ఈ పరిస్థితులలో ఒంటరిగా నేను పంపలేను. నా వల్ల నువ్వు అనేలోపే ఇంకేమీ మాట్లాడకు జాను. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. కష్టాల్లో తోడు ఉండేవాళ్లే కదా నిజమైన ఫ్రెండ్స్. ఇద్దరు బ్యాగ్స్ తీసుకొని బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఇంతలో ఒక అబ్బాయి బైక్ మీద వచ్చి వాళ్ళ చుట్టూ కావాలనే రౌండ్స్ కొడుతున్నాడు. సింధుకి భయం వేసి విక్రమ్కి కాల్ చేసింది. విక్రమ్ కారు తీసుకొని వచ్చాడు. సింధుని జానుని కారులో ఎక్కించుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, ఇంకొక అరగంటలో ఫ్లాట్ వదిలేసి ఇంకేదైనా రూమ్ చూసుకోండి, నేనొచ్చి తాళాలు తీసుకుంటాను మామా అని చెప్పాడు. మీరేమీ టెన్షన్ పడకండి, నా ఫ్లాట్ ఒకటి ఉంది, మీరు అక్కడే ఉండవచ్చు. ఇద్దరికి ఫ్లాట్ చూపించి తాళాలిచ్చాడు.
ఇద్దరికి జాగ్రత్త అని చెప్పి ఇంటి బయటకొస్తుంటే జాను సింధు కూడా బయటకొచ్చారు. అజయ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉన్నాడు, ఎదుటి ఫ్లాట్ దగ్గర. సింధు జానుని చూసి అక్కడికి వచ్చాడు. మీరేంటి ఇక్కడ? అజయ్ హాస్టల్లో నుంచి పంపించేశారు, ఇది విక్రమ్ వాళ్ళ ఫ్లాట్. నువ్వేంటి ఇక్కడ అని అంది. మా ఫ్రెండ్స్ రూమ్ ఇక్కడే, ఇప్పుడే వచ్చాను. ఇంతలో జాను విక్రమ్తో చాలా థ్యాంక్స్ విక్రమ్ అని అంది. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఏంటి? ఇలా చూడు, మా ఇల్లెక్కడికి గంట ప్రయాణం. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయి, సరేనా? ఇంతలో అజయ్ కలగజేసుకొని, నీకెందుకు విక్రమ్ బ్రో అంత కష్టం? నేను నా రూమ్ ఖాళీ చేసి నా ఫ్రెండ్ రూమ్కి వచ్చేస్తాలే, నేను చూసుకుంటా జానుని, మీరేమీ టెన్షన్ పడొద్దు అని అన్నాడు సింధు విక్రమ్. అజయ్తో, ఆ వీడియో తీసింది ఎవరో, దాని గురించి ఏమైనా తెలిసిందా? ఇద్దరూ ఒకసారి ఇలా అన్నారు. రేపటి నుంచి అదే పని, ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరో కనుక్కొని తాట తీస్తాం. అజయ్ మనసులో, సదా నీ మీద నాకు డౌట్గా ఉంది, నువ్వు చేశావని తెలియాలి, నిన్నేం చేస్తానో చూడు. విక్రమ్ మనసులో, నాకు మేనా మీదనే డౌట్ ఉంది, అదే చేసిందని తేలాలి, దానిని ఊరికే వదిలిపెట్టను. నెక్స్ట్ ఇద్దరు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అజయ్ ఎయిర్టెల్ ఆఫీస్లో తన ఫ్రెండ్కు కాల్ చేసి వాట్సాప్లో ఆ వీడియో పంపిన నెంబర్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కావాలి, పేరు అడ్రస్ అన్నీ అడిగాడు. ఎవరో రోజా అని ఉంది, పేరు ఆధార్ కార్డులో ఏమీ కనిపించటం లేదు, ఫేస్ మొత్తం నల్లగా ఉంది. ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అడ్రస్ని పంపుతున్నాను, సిమ్ కూడా ఆ అడ్రస్కి డెలివరీ చేపించుకుంది. 2 రోజుల క్రితమే అజయ్ ఆ అడ్రస్కి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళని అడిగితే ఆ ఇల్లు గత 10 ఏళ్లుగా ఖాళీగానే ఉంది, ఆ ఇంటి ఓనర్ చనిపోయింది, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు అని చెప్పారు. అజయ్ ఆ ఇంటి ముందు హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉండటం, అక్కడ సీసీ కెమెరాలు ఉండటం గమనించాడు విక్రమ్. సైబర్ క్రైమ్ ఆఫీసులో వాళ్ళ మామకి ఆ నెంబర్ ఇచ్చి, ఫేక్ ఐడి ప్రూఫ్స్ మామయ్య, ఈ సిమ్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది, లాస్ట్ టైం ఎక్కడ లాగిన్ అయిందో నాకు కావాలి, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సారి లాగిన్ అయింది ఆ వీడియో పంపినప్పుడే, ఉదయం 11 గంటలకి. అలాగేనని అడ్రస్ తీసుకుని విక్రమ్ అడ్రస్కి వెళ్ళాడు. అజయ్ ఇదివరకు వెళ్ళిన అడ్రస్సే అది. అజయ్ లాగే ఇంటి పక్కన వాళ్ళని ఆ ఇంటి గురించి అడిగాడు. సమాచారం చెప్పాక ఇప్పుడే వేరే అబ్బాయి కూడా వచ్చాడు అని చెప్పారు. అజయ్ని ఆ ఏటీఎం దగ్గర చూశాడు. ఇద్దరు హెచ్డిఎఫ్సి మెయిన్ బ్రాంచ్కి వెళతారు. అక్కడ వాళ్ళకి డబ్బిచ్చి 2 రోజుల క్రితం సిమ్ డెలివరీ, నిన్న వీడియోస్ సెండ్ చేసేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూశారు. 2 సార్లు ఆమె ముఖానికి పసుపు నలుపు కలర్ స్కార్ఫ్ కట్టుకొని ఉంది. అజయ్ విక్రమ్తో, చచా ఇక మనం ఏమీ చేయలేమా? చెయ్యొచ్చు, మనకి ఎవరి మీదైనా డౌట్ ఉంటే ఈ స్కార్ఫ్స్ వాళ్ళదో కాదో తెలుసుకుంటే సరిపోతుంది. అదెలా విక్రమ్? మేనాకి మెసేజ్ చేస్తాడు, ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నిన్ను దూరం పెట్టాను, నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు ఈరోజే అర్థమైంది, నీకన్నా నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం, మొన్న ఆ నలుపు పసుపు స్కార్ఫ్లో చాలా బాగున్నాయి నీ కళ్ళు అని మెసేజ్ పెట్టాడు. అజయ్ కూడా అలాగే అదే మెసేజ్ని సదాకి పెట్టాడు. సదా రిప్లై ఇచ్చింది, ఇన్ని రోజులకు ఈ నా ప్రేమ అర్థం చేసుకున్నావా? థ్యాంక్ యూ, కానీ స్కార్ఫ్లో ఉండేది నేను కాదు, నా ఫ్రెండ్ మేనా. ఇంతలో మేనా విక్రమ్కి కాల్ చేసింది. విక్రమ్ మేనాతో, నన్నెంతగా ప్రేమిస్తున్నావో, నా కోసం ఏమైనా చేస్తావని జానుని నువ్వేం చేశావో చూశాక అర్థమైంది మేనా అని అన్నాడు. విక్రమ్, ఐ లవ్ యూ విక్రమ్, నువ్వు జానుని ఇష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను, అందుకే దాని జీవితం నాశనం చెయ్యాలి, దెబ్బకి అది నీకు దూరంగా పారిపోవాలి అని అనుకున్నాను, అందుకే ఆ వీడియో తీసి వైరల్ చేశాను, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, ఐఎమ్ సో హ్యాపీ. ఈ మాటలన్నీ రికార్డ్ చేశాడు విక్రమ్. నేను నిన్ను కలవాలి విక్రమ్, కాలేజీకి రా మేనా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సింధు జానులని కాలేజీకి రమ్మని చెప్పి పోలీసులకు జరిగింది చెప్పి ఆ వీడియోని ఆధారంగా చూపించి పోలీసుల్ని తీసుకునే కాలేజీకి వెళ్ళారు అజయ్ విక్రమ్.
కాలేజీలో అందరి ముందు మేనాని అరెస్ట్ చేయించారు. హాస్టల్లో మేనా చెప్పిందని వీడియో తీసిన 2 అమ్మాయిల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. విక్రమ్ అనౌన్స్మెంట్ రూమ్కి వెళ్ళాడు. మైక్లో మాట్లాడాడు. జాను ఏ తప్పు చేసిందని తనను చూసి నవ్వుకున్నారు. ఆమెను వేధించారు. ఆమె ఎందుకు సిగ్గుపడాలి? ఆమెకు తెలియకుండా ఆమెను వీడియో తీసి షేర్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి, చనిపోవాలి అని అనుకుంది పాపం. తప్పు చేసిన వాళ్ళు శిక్షను అనుభవించాలి. తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపాను. దయచేసి ఇంకెవరు ఆమె మనసు బాధపడేలా నడుచుకోవద్దు. వీలైతే ఆమెకు తోడుగా, సహాయంగా, ఫ్రెండ్స్గా ఉండండి. బాధ పెట్టొద్దు. కాలేజీలో మిగతా ఫ్రెండ్స్ జానకికి సారీ చెప్పారు. ఆ రోజు నుంచి ఎవరూ బాధ పెట్టలేదు. అంతా మునపటిలా మారిపోయింది. అంతా సర్దుకున్నాక జాను, సింధులను రెస్టారెంట్కి రమ్మన్నారు అజయ్, విక్రములు. అజయ్ జానుకి బ్లాక్ కలర్ శారీ తెచ్చి అది కట్టుకొని రమ్మన్నాడు. ట్రెడిషనల్ డ్రెస్లో నువ్వు బాగుంటావు అని అన్నాడు విక్రమ్. జానుకి బ్లాక్ కలర్ షార్ట్ క్రాఫ్ టాప్ జీన్స్ ఇచ్చాడు. అది వేసుకొని రెస్టారెంట్కి రమ్మని వెస్ట్రన్ డ్రెస్లో నువ్వు బాగుంటావు అని చెప్పాడు. సింధు నవ్వుతూ, ఇప్పుడు ఎవరిచ్చిన డ్రెస్ వేసుకుంటావు అని అంది. జాను 2 డ్రెస్సులు తీసుకొని కలిపి వేసుకుంది. బ్లాక్ కలర్ షార్ట్ క్రాప్ టాప్ని బ్లౌజ్గా వాడి శారీ కట్టుకుంది. సింధు, జాను, విక్రమ్, అజయ్ కార్లో రెస్టారెంట్కి బయలుదేరారు. జాను అజయ్తో, ఇప్పుడు నీకొక సర్ప్రైజ్ ఉంది అజయ్ అని అంది. విక్రమ్ జానుతో, ఇప్పుడు నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను జాను అని అన్నాడు. రెస్టారెంట్లో జాను, అజయ్, విక్రమ్, సింధు కూర్చొని ఉన్నారు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగారు. విక్రమ్, జాను మనిద్దరికి వెజ్ ఫ్రైడ్ రైస్ చెబుదాము అని అన్నాడు. విక్రమ్ వెజిటేరియన్. అజయ్, అదేంటి జాను, నీకు నాన్ వెజ్ అంటే ప్రాణం కదా, చికెన్ బిర్యానీ తీసుకురండి అని చెప్పాడు. జాను ఇద్దరూ బాధపడకూడదని సగం వెజ్ ఫ్రైడ్ రైస్, సగం బిర్యానీ వేసుకొని తింటుంది. సింధు అది చూసి నవ్వుకొని, నాకు సస్పెన్స్ ఆగటం లేదు, ఇంతకీ మీరిస్తానన్న సర్ప్రైజ్ ఏంటి అని అడిగేసింది. ముందుగా నేను అజయ్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంది జాను మనస్ఫూర్తిగా నవ్వుతూ. ప్రపోజ్ చేయకు జాను అని అంటూ మనసులో వేడుకున్నాడు విక్రమ్. అజయ్ ఆశగా చూస్తున్నాడు. జాను కాల్ లిఫ్ట్ చేసి లోపలికి రా అని అంది. అప్పుడే సదా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. అజయ్ కోపంతో, ఇదెందుకు ఇక్కడికి వచ్చింది అని అన్నాడు. జాను అజయ్తో, నేనే రమ్మన్నాను అజయ్, తను నాతో కలిసి మాట్లాడింది, తను మారిపోయింది, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టేలా, ఇబ్బంది పెట్టేలా మాట్లాడదు, తను నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తుంది అజయ్, ప్లీజ్ తన ప్రేమను కాదనుకు. అప్పుడు సదా అజయ్తో, చిన్నప్పుడే అమ్మ నాన్న అమెరికా వెళ్ళిపోయారు, నేను అన్నయ్య ఆస్తి అంతే, అలా గారాబంగా పెరగటం వలన కొంచెం పొగరుగా ఉండేదాన్ని. నా జీవితంలో నాకు దొరికిన ప్రేమ నువ్వే, నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం. నేను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు చాలా భరించావు. నాకు నీకన్నా మంచి వాళ్ళు దొరకరు. నేనింకెప్పుడు నిన్ను బాధ పెట్టను, బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము, నాకు నువ్వు కావాలి, ప్లీజ్ ఐ లవ్ యూ అంటూ ఏడ్చేసింది. ప్లీజ్ ఒప్పుకో బావా అని అన్నాడు విక్రమ్. ఇది వరకు సదాతో లవ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు బావా అని పిలవలేదు. కానీ విక్రమ్ ఇప్పుడు జానుకి అడ్డుగా ఉండకూడదు అని అనుకుంటున్నాడని అజయ్కి అర్థమైంది. జాను కూడా ఒప్పుకో ఒప్పుకో అని అంది. వీళ్ళిద్దరూ చెప్పారని కాదు, కానీ సదా మారటం, ప్రేమ కోసం ఏడవటం అజయ్ వీటితో కరిగిపోయాడు. సదాకి ఓకే చెప్పాడు. వెంటనే విక్రమ్ వైపు తిరిగి, నీకు కంఫర్టబులే కదా అని అన్నాడు విక్రమ్. అజయ్తో లవ్ యూ బావా అని అంటూ హగ్ చేసుకున్నాడు. ఇంతకీ నువ్వు నాకు ఇస్తానన్న గిఫ్ట్ ఏమిటి విక్రమ్? చూస్తూ ఉంది జాను. ఒక 3 నిమిషాలలో వస్తుంది అని అన్నాడు విక్రమ్. అందరూ ఆ సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. చూస్తే జాను వాళ్ళ అమ్మ. జాను అమ్మా అని అంది. జాను, క్షమించమ్మా, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యనమ్మా. మీ నాన్న చనిపోయాక నువ్వే నా లోకం తల్లి, నువ్వు వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కదాన్నే బతికున్న శవంలా ఉన్నానమ్మా.
నువ్వు లేకుండా నేను బతకలేను తల్లి, నా ప్రాణమే నువ్వు. అలా తప్పు చేస్తూ దొరికాక నీకు నా ముఖం మళ్ళీ చూపించలేక నీ దగ్గరికి రాలేదు. విక్రమ్ ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇంటికొచ్చాయి అమ్మా. పిల్లలు తప్పు చేస్తే తల్లి కడుపులో పెట్టుకుంటుంది అని అంటారు. ఈ తల్లి చేసిన ఒకే ఒక తప్పును క్షమించమ్మా అని అంటూ కన్నీళ్లతో జాను చేతులు పట్టుకొని, ఇవే కాళ్ళనుకో, కాళ్ళైనా పట్టుకుంటాను. మీ అమ్మ దగ్గరికి వచ్చే తల్లి, ఇంకెప్పుడు అమ్మ తప్పు చేయదు అని అంటూ ఏడుస్తుంది. జాను తిరిగి ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకుంది. నేను జానుని లగేజ్తో తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అని అన్నాడు విక్రమ్. మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నాడు. థ్యాంక్స్ బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ విక్రమ్ అని అంది జాను విక్రమ్తో. వెంటనే ఐ లవ్ యూ జాను అని అన్నాడు. మనం జస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఏదో చెప్పబోతున్న జాను మాటలు నాపి ఈ విధంగా అన్నాడు. మనం జస్ట్ ఫ్రెండ్స్గానే ఉందాం. లవ్ అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, మన మధ్య ఈ రిలేషన్ కూడా ఉండదని. కానీ ఐ లవ్ యూ జాను, ఇదే నిజం. నీకు ప్రేమ మీద, అన్నింటి మీద నమ్మకం పోయింది. నీ లైఫ్లో జరిగిన సిచ్యుయేషన్స్ వలన. నీకు నీ మీద, నా మీద ప్రేమ నమ్మకం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుందాం. అది 5 ఏళ్ళు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పటిదాకా నువ్వు చెప్పినట్లు నీకు నచ్చేలా మంచి ఫ్రెండ్గా, వెల్ విషర్గానే ఉంటాను అని అన్నాడు విక్రమ్. కొన్ని సంవత్సరాల తర్వాత, ఏవండి ఇది ఏడుస్తూనే ఉంటుంది, దీనిని కొంచెం ఊరుకోబెట్టండి, నేను వెళ్ళి వదినను రెడీ చెయ్యాలి అని అంటూ పాపని అజయ్ చేతికిచ్చి హడావుడిగా వెళ్ళిపోయింది సదా. ఊరుకో ఊరుకో, పెళ్లికి ముందు మీ అమ్మ నన్ను ఏడిపించింది, చాలేదా నువ్వు మొదలుపెట్టావు, ఓ ఓ అంటూ పాప నాడిస్తున్నాడు అజయ్. పెళ్లికూతురు రూమ్లో తెల్లచీర కట్టి ఫస్ట్ నైట్కి రెడీ చేసి ఉంది. జానుని సింధు చూసి, జాను ఏం జరిగిందో ఎలా జరిగిందో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాలి, సరేనా అని అంది. ఛీ పోవే వదినా, రెడీనా అని అంటూ లోపలికొచ్చింది సదా. సూపర్గా ఉన్నా వదినా, నాదిష్టే తగిలేలా ఉంది. ఫస్ట్ నైట్ గదిలో విక్రమ్ని చూస్తున్న జాను ఆశ్చర్యంగా చూస్తుంది. అచ్చం తన కలలో వచ్చినట్లే విక్రమ్ తెల్ల బట్టల్లో, జాను తెల్ల చీరలో ఉంది. పగటి కలలు నిజమవుతాయి అని అనుకుంది మనసులో. ఏంటి అక్కడే ఆగిపోయి ఏదో ఆలోచిస్తున్నావు? చెప్పినా నువ్వు నమ్మవులే. వద్దు, లేదు, నువ్వు చెప్తే నమ్ముతాను. ఏంటి? నేను కలవకముందే కలలో చూశాను, మనిద్దరం ఈ బట్టల్లోనే ఉన్నాం నా కలలో. అప్పుడు మరి అప్పుడు మన మధ్య ఏం జరిగింది అని అన్నాడు కొంటెగా. నేను చెప్పను అని అంది జాను కొంచెం సిగ్గుగా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అని అంటూ జానుని 2 చేతులతో నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఇలాగే జాను సిగ్గుపడుతూ ఉంటే వెచ్చగా ఒక ముద్దిచ్చాడు, సేమ్ కలలో లాగానే. నీకు కూడా సేమ్ కలే వచ్చిందా? అచ్చం అలాగే చేశావు అని అంది ఆశ్చర్యంగా. లేదు, రాలేదు. నీ కలలో నిన్నిలాగే ముద్దాడానా దొంగ? మరి ఆ తర్వాత ఏమైంది నీ కలలో? ఆ తర్వాత ఏమీ కనిపించలేదు. కాసేపటికి నిద్ర లేచేశాను, కనిపించదు. ఎందుకు అంటే లైట్ ఆపాలి కాబట్టి అని అంటూ జానుని మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఆ రూమ్లో లైట్ ఆఫ్ అయ్యాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ పేరు జానకి కలగనలేదు.